జన్వాడ ఫామ్ హౌస్ కేసుకు సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల మోకిల పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. లాయర్తో పాటు ఆయన విచారణకు హాజరయ్యారు. ఇటీవల రాజ్ పాకాలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. పార్టీ కేసుకు సంబంధించి విచారించాల్సి ఉందని అందులో తెలిపారు. రైట్ ఇదే అంశంపై మరింత సమాచారం ఉషా లైవ్ లో అందిస్తారు. ఉషా, ఓవర్ టు యు. ఆకాంక్ష, జన్వాడ ఫామ్ హౌస్ కేసుకు సంబంధించి విజయ్ ఏదైతే రాజ్ పాకాల ఎవరైతే ఉన్నారో ఏవన్గా నమోదైనటువంటి రాజ్ పాకాల మోకిల పోలీస్ స్టేషన్ కి 12:25 అయితే చేరుకున్నారో అతన్ని ఏదైతే మోకిల పోలీసులు అయితే విచారిస్తున్నారు. తను వ్యక్తిగతంగా తీసుకుని వచ్చినటువంటి అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో అతన్ని మాత్రమే లోనికి అనుమతించలేదు. కేవలం రాజ్ పాకాలను మాత్రమే మోకిల పోలీసులు లోపలికి పిలిచి ఏసీపీ ఆధ్వర్యంలో మొత్తం కూడా విచారణ మొత్తం కూడా కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే రాజ్ పాకాల ఆ రోజు జరిగినటువంటి పార్టీ నేపథ్యంలో విల్లాలో ఏదైతే ఫామ్ హౌస్ లో జరిగినటువంటి జన్వాడ రాజీవ్ కాలనీలో ఫామ్ హౌస్ లో జరిగినటువంటి పార్టీ ఏదైతే ఉందో దానికి సంబంధించి పూర్తి వివరాలను కూడా వీరి వద్ద ఉన్నటువంటి ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వారి ముందు ఉంచి విచారిస్తున్నారు. ప్రస్తుతం అయితే రాజ్ పాకాలకి సంబంధించినటువంటి వ్యక్తులు అలాగే బీఆర్ఎస్ శ్రేణులు భారీగా అయితే మోకిల పోలీస్ స్టేషన్ కి వద్దకైతే చేరుకున్నారు. ప్రస్తుతం అయితే రాజ్ పాకాలను 12:25 నుంచి కూడా విచారిస్తున్నటువంటి పోలీసులు ఈ రోజు సాయంత్రం దాకా కూడా అతన్ని విచారించే అవకాశం ఉంటుంది. ఆ రోజు జరిగినటువంటి మద్యం బాటిల్ కావచ్చు, అలాగే ఫామ్ హౌస్ లో దొరికినటువంటి కొకైన్ కేసు ఒకటి నమోదైనటువంటి కేసు కావచ్చు, కొకైన్ కి సంబంధించి ఈ కేసులో స్ట్రాంగ్ అయ్యేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో విజయ్ మద్దూరి ఇప్పటికే ఏటూగా మోకిల పోలీసులు ఎఫ్ఐఆర్ లో నమోదు చేసినటువంటి విజయ్ మద్దూరి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఏదైతే డ్రగ్స్ ని కేవలం రాజ్ పాకాల దగ్గర నుంచి అతన్ని తీసుకుంటున్నట్టు ఎప్పటి నుంచో కొనుగోలు చేస్తున్నట్టు కూడా చెప్పాడు. ఇతను కూడా రాజ్ పాకాల పలు సంస్థలకి సంబంధించి విజయ్ మద్దూరి ఒక అధినేతగా ఏదైతే పలు కంపెనీలకు అధినేతగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి అతను ఇప్పటి వరకు కూడా విచారణకు హాజరు కాలేదు. రేపు 12 గంటల లోపు అతను విచారణకు హాజరయ్యే అవకాశం ఉన్నట్లయితే మనకు అందుతున్నటువంటి సమాచారం. ప్రస్తుతం A1, A2లుగా మోకిల పోలీసులు నమోదు చేసినటువంటి వీరిద్దరు రాజ్ పాకాల, విజయ్ మద్దూరి వీరిద్దరు కూడా విచారణకి ఇవాళ రావాల్సి ఉంది. కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు రాజ్ పాకాల మాత్రం 12:25 లోపు మోకిల పోలీస్ స్టేషన్ కు వచ్చి విచారణకు సహకరిస్తున్నారు. విచారణలో భాగంగా పోలీసులు పలు కీలకమైనటువంటి ఆధారాలను అతని ముందు ఉంచి ప్రశ్నిస్తున్నారు. అలాగే తన విల్లాలో దొరికినటువంటి మద్యం బాటిల్ గురించి కావచ్చు, అలాగే ఫామ్ హౌస్ లో ఎలాంటి కార్యక్రమాలు జరిగాయి, ఫామ్ హౌస్ లో గేమింగ్ కూడా ఆడినట్టుగా కూడా ఆధారాలు కొన్ని దొరికాయి. కాబట్టి ఆ గేమింగ్స్ ప్లేయింగ్ కార్డ్స్ కావచ్చు, ప్లాస్టిక్ కాయిన్స్ కావచ్చు, ఏదైతే క్యాసినో గేమ్ కి సంబంధించినటువంటి మొత్తం సరంజామా మొత్తం కూడా ఈ ఫామ్ హౌస్ లో కండక్ట్ చేసినట్టుగా కూడా వారి దగ్గర ఉన్నటువంటి ఆధారాలని అతని ముందు ఉంచి కూడా అడుగుతున్నారు. కాబట్టి రాజ్ పాకాల ఎలా స్పందిస్తారు? ఈ కేసు ఏదైతే ఉందో ఫామ్ హౌస్ కేసు, జన్వాడ ఫామ్ హౌస్ కేసు రాజకీయంగా కూడా ఒక ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి కేసు. దట్టు ఈ రాజ్ పాకాల ఎవరైతే ఉన్నారో అతను స్వయానా కేటీఆర్ కు బావమర్ది కావడంతో ఈ కేసు చాలా స్ట్రాంగ్ గా తీసుకుంది మోకిల పోలీసులు కావచ్చు. అలాగే రాజకీయంగా కూడా ఈ కేసుకి సంబంధించి గతంలో కూడా అనేక ఫిర్యాదులు ఏదైతే డ్రగ్స్ కి సంబంధించి కేటీఆర్ దీన్ని ప్రోత్సహిస్తున్నారు అన్న కోణంలో ఇటు ప్రస్తుత సీఎం కావచ్చు, అలాగే గతంలో ఇటీవల కాలంలో కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఇవన్నీ కూడా రాజకీయంగా కూడా ఈ కేసు జన్వాడ ఫామ్ హౌస్ కేసు ఉక్కిరి బిక్కిరి చేస్తుంది పోలీసుని. ప్రస్తుతం అయితే రాజ్ పాకాల ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ ని సుదీర్ఘంగా ఇతన్ని విచారించి అతని స్టేట్మెంట్ ని రికార్డ్ చేసే అవకాశం ఉంటుంది. మరోవైపు ఇతను ఏదైతే కోర్టులో ఏదైతే హైకోర్టులో అతని అభ్యర్థన ఏదైతే ఉందో న్యాయవాది సమక్షంలోనే ఈ విచారణ మొత్తము కొనసాగించాలన్నటువంటి అభ్యర్థన మాత్రం న్యాయస్థానం తిరస్కరించింది. అలాగే పోలీసులు కూడా న్యాయవాదినికి లోనికి అనుమతించలేదు. ఏదైతే రాజ్ పాకాలకి సంబంధించినటువంటి అడ్వకేట్ ని కూడా లోనికి అనుమతించలేదు. కేవలం రాజ్ పాకాలని ఒక్కరిని మాత్రమే విచారిస్తున్నారు. రేపు 12 గంటల లోపు విజయ్ మద్దూరి కూడా విచారణకు సహకరించేలాగా అయితే మనకు అందుతున్నటువంటి సమాచారం. ప్రస్తుతం అతను ఇచ్చేటటువంటి కీలక సమాచారం మేరకు
రాజపాకాలో ఇచ్చేటటువంటి కీలక సమాచారం మేరకు ఈ కేసులో ఇంకా ఎంతమంది అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, ఈ కేసులో ఏదైతే జన్వాడ ఫామ్ హౌస్ కేసుకి సంబంధించి అతని దగ్గర ఉన్నటువంటి ఆధారాలు, అలాగే ఆ రోజు జరిగినటువంటి పార్టీలో ఏమేమి వీళ్ళు పార్టీకి తీసుకొచ్చారు, అలాగే పార్టీలో ఉన్నటువంటి ప్లాస్టిక్ కాయిన్స్ కావచ్చు, అలాగే లిక్కర్ కావచ్చు, విదేశీ మద్యము స్వదేశీ మద్యంతో పాటు అలాగే డ్రగ్స్ కూడా తీసుకున్నటువంటి ఆనవాళ్లు ఉన్నాయి. మరోవైపు ఇంకో ఎలిగేషన్ కూడా ఇక్కడ తలెత్తుతోంది. డ్రగ్స్ కి సంబంధించి ఆనవాళ్లు లేకుండా చూపించుకోవడానికే రాజపాకాల ఇవాళ కోర్టుని అప్రోచ్ అవ్వడము, అలాగే అబ్స్కాండింగ్ లో ఉండడము, ఇవాళ పోలీస్ స్టేషన్ కి వచ్చి విచారణకు సహకరించడం. ఎందుకంటే డ్రగ్స్ కేసులో ఒక కేసు మాత్రమే నమోదైంది. డ్రగ్స్ కి సంబంధించి అతను ఎప్పటి నుంచో కూడా విజయ్ మధూరి రాజపాకాల దగ్గర నుంచే కొనుగోలు చేసుకుంటున్నానని అతను ఇచ్చినటువంటి డే 1 స్టేట్మెంట్ కూడా ఇందులో కీలకంగా మారింది. కాబట్టి అది కూడా అతని ముందు ఉంచి రాజపాకాల ముందు ఉంచి పోలీసులు విచారించే అవకాశం ఉంటుంది. మొత్తం మీద రాజేంద్ర ప్రసాద్ అలియాస్ రాజపాకాల ఎవరైతే ఉన్నారో ఈ కేసులో కీలక వ్యక్తి, ఈ పార్టీని మొత్తాన్ని కూడా కండక్ట్ చేసిన వ్యక్తి. మొదటి రోజు ఇతన్ని ఏదైతే అబ్స్కాండింగ్ లో ఉన్న నేపథ్యంలో విజయ్ మధూరి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఈ కేసులో కీలకంగా కానుంది. కాబట్టి విజయ్ మధూరి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఈ కేసు మొత్తం కూడా ముడిపడి ఉంది. కాబట్టి రాజపాకాల ఆ రోజు జరిగినటువంటి పార్టీకి సంబంధించి కావచ్చు, అలాగే మద్యం బాటిళ్ల గురించి కావచ్చు, అలాగే క్యాసినోకి సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్క ఆస్పెక్ట్స్ లో కూడా 3 యాంగిల్లో ఈ కేసును అయితే విచారిస్తున్నారు పోలీసులు. చూడాలి ఈ కేసు విచారణ ఏదైతే జన్వాడ ఫామ్ హౌస్ కేసు విచారణ మోకిల పోలీసులు ఎన్ని గంటల వరకు కొనసాగించే అవకాశం ఉంటుంది, రాజపాకాల ఈ కేసుకి సంబంధించి పోలీసుల విచారణకు సహకరిస్తున్నారా లేదా అనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠగా ఉందనేసి తెలుస్తుంది. మరోవైపు చూసుకున్నట్టయితే పోలీస్ స్టేషన్ చుట్టూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు, రాజపాకాల అనునాయులు అందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. పోలీసులు కూడా ఎక్కడా కూడా లా అండ్ ఆర్డర్ కు విఘాతం కలగకుండా పోలీస్ స్టేషన్ చుట్టూ కూడా పహారా కాస్తున్నారు. ఎందుకంటే అలా ఏదైతే గొడవలు జరిగే ఆస్కారం ఉంది. ఎందుకంటే విల్లాలో గతంలో ఎక్సైజ్ పోలీసులు చేసినటువంటి సోదాల్లో భాగంగా అనేక మంది బీఆర్ఎస్ శ్రేణులు ఓరియన్ విల్లా దగ్గరికి చేరుకొని అల్లరి సృష్టించారు. కాబట్టి అలాంటి ఘటన ఇక్కడ తలెత్తకుండా పోలీసులు అలర్ట్ అయి ఇక్కడ భారీగా మోహరించారని తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ షా.